ఆగండి. మీరు చక్కెర అనేది కేవలం తీపి, హానికరం కాదు, మీ రోజువారీ జీవితంలో భాగమనుకుంటున్నారా? కాని నేనొక విషయం చెబితే అది నెమ్మదిగా మీ మెదడుని నియంత్రిస్తోంది. నేనే చక్కెర, ఒకసారి నన్ను ఇష్టపడితే మీరు ఆపలేరు. హాయ్, నేను చక్కెర, మీ టీ, కాఫీ, స్వీట్స్, స్నాక్స్ అన్నింటిలో ఉన్నాను. నేను అన్నింటినీ రుచిగా చేస్తాను, కాని నా వెనుక ఒక దాగి ఉన్న ప్రమాదముంది. ఈరోజు చక్కెర అలవాటు గురించి నిజం తెలుసుకుందాం. అది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మీరు చక్కెర తిన్నప్పుడు మీ మెదడు డోపమైన్ అనే కెమికల్ విడుదల చేస్తుంది. అదే ఫీల్ గుడ్ హార్మోన్. మీరు ఎంత ఎక్కువ చక్కెర తింటే మీ మెదడు అంత ఎక్కువగా మళ్లీ కోరుతుంది. మెల్లగా అది అలవాటుగా మారుతుంది. తర్వాత అది కోరికగా మారుతుంది. చివరికి అది ఎడిక్షన్ అవుతుంది. మీరు ఎక్కువగా చక్కెర తినట్లేదనుకుంటున్నారా? మళ్ళీ ఆలోచించండి. చక్కెర దాగి ఉంటుంది సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్లు, బ్రెడ్, సాస్ అండ్ కెచప్, ప్యాకేజ్డ్ స్నాక్స్, హెల్దీ అని చెప్పుకునే ఫుడ్స్లో కూడా దాగి ఉన్న చక్కెర ఉంటుంది. చాలా ఎక్కువ చక్కెర మీ శరీరాన్ని నెమ్మదిగా నష్టపరుస్తుంది. ఇది కారణమవుతుంది బరువు పెరగడం, ఎప్పటికప్పుడు అలసట, మూడ్ మార్పులు, చర్మ సమస్యలు, ఇంకా డయాబెటీస్. చక్కెర మీకు వెంటనే ఎనర్జీ ఇస్తుంది, కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీసుకుపోతుంది. స్వీట్స్ తిన్న తర్వాత చాలా ఎనర్జీగా అనిపించి ఒక్కసారిగా అలసటగా అనిపించిందా? అదే షుగర్ క్రాష్. మొదట మీ ఎనర్జీ పెరుగుతుంది, తర్వాత ఒక్కసారిగా పడిపోతుంది. మీరు బలహీనంగా, అలసటగా ఫీలవుతారు. కానీ మంచి వార్తేమిటంటే మీరు దీని నుంచి బయటపడవచ్చు. చిన్న స్టెప్స్తో మొదలుపెట్టండి. చక్కెర మెల్లగా తగ్గించండి, షుగర్ డ్రింక్స్ నివారించండి, ఎక్కువగా నీరు తాగండి, పండ్లు తినండి. మీ రుచి అలవాటును మార్చండి. మీ శరీరం మీకు కృతజ్ఞత చెబుతుంది. చక్కెరకు బదులుగా ఇవి వాడండి: పండ్లు, ఖర్జూరాలు, బెల్లం, తేనె మితంగా. ఇవి తీపి ఇస్తాయి, కానీ మీ ఆరోగ్యాన్ని నష్టపరచవు. చక్కెర తీపి, కానీ మీ ఆరోగ్యం ఇంకా తీపి. చక్కెర మీ జీవితాన్ని నియంత్రించనివ్వకండి, మీరు దాన్ని నియంత్రించండి. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే లైక్ చేయండి, స్వీట్స్ ఇష్టపడేవాళ్లతో షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.